సమాజంలో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉందంటారా లేదంటారా? ఎవరి మీదో ఉంది అని అనుకోవడం చాలా మూర్ఖత్వం. ఎవరెవరో చెప్తారు అనుకోవడం మూర్ఖత్వం. నేను చెప్పాలి, నేను నా ప్రభువు కోసం నిలబడాలి, నేను నా ప్రభువు కోసం బ్రతకాలి అని అనుకోవడం జ్ఞానం. జాగ్రత్తగా గమనించాలి. ఇర్మియా గ్రంథంలో, అందుకే బైబిల్ మీరు నాకు తెలుసు కదా, అత్యుత్సాహం ఎక్కువ మంచిదే. ఎందుకనంటే అత్యుత్సాహం ఉన్నటువంటి పేతురికే తాళపు చెవులు వచ్చాయి కాబట్టి అది మంచిదే. నేను చూడమన్నప్పుడు చూద్దురు కానీ జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఇర్మియా గారికి ఎంతకాలం ప్రత్యక్షమయ్యాడయ్యా అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఇర్మియా గారికి 40 సంవత్సరాల పాటు ప్రత్యక్షమయ్యాడంట. 40 సంవత్సరాల పాటు దర్శనమిచ్చాడంట ఆయన. ఇప్పుడు ఈ 40 రోజులు ప్రార్థనలకి 40 సంవత్సరాలకి సంబంధం ఏంటి అనేటువంటి విషయాన్ని మీకు చెప్పి ఆ తర్వాత కొంచెం వాక్యాన్ని లోతుగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. 40 రోజులు ప్రార్థన చెయ్యొచ్చా చెయ్యక్కర్లొద్దా అని అంటే, చేస్తూ ఉన్నటువంటి మీలో కొంతమందిలో చెయ్యొచ్చు అనుకుని కొంతమందిలో చేయకూడదు అనుకుని ఉండేటువంటి ఆ యొక్క ప్రశ్నను నేను ఆల్రెడీ 2 సార్లు టూకీగా చెప్పాను. ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. 40 రోజుల ప్రార్థన చేయొచ్చా చేయకూడదని అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చెయ్యొచ్చు. చెయ్యొచ్చు అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చేయండి. హల్లెలూయా. అయితే ఈ 40 రోజుల ప్రార్థనలు చాలామంది చేయకూడదని అంటూ ఉంటారు. చెయ్యకూడదని ఎక్కడా రాసిలేదు, చెయ్యొచ్చని ఎక్కడా రాసిలేదు. కానీ ఈ 40 రోజులు చేయడం వల్ల నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావా దూరం అవుతున్నావా? మరి దగ్గర అయ్యే పని చెయ్యొద్దు అని చెప్పడానికి నువ్వెవడు? అర్థమవుతుంది మీకు విషయం? అయితే చరిత్రలోనికి మనం ఒకసారి వెళితే, ఏమండి, పాత కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారిని మనకు దగ్గర చేయడం కోసం అనేక విధాలుగా శతవిధాలుగా ప్రయత్నం చేశారు. ఎందుకనంటే మంచి ఎక్కదు సమాజానికి, మంచి సమాజానికి ఏమాత్రం కూడా ఎక్కదు. ఆ మంచిని ఎక్కించడం కోసం శతవిధాలుగా ప్రయత్నం చేసి అప్పటి కాలంలో ఏమండి మరి మత బోధకులైనటువంటి వారు, మత పెద్దలైనటువంటి వారు పెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమమే ఈ 40 రోజులు మరి దేవునితో సహవాసం చేసేటువంటి దినములు. జాగ్రత్తగా గమనించాలి. అప్పటిలో వారు చేసినటువంటి ప్రయత్నం ఏమిటి, ఇప్పుడు ప్రజలు చేసేటువంటి 40 రోజులు ఏమిటి అనేటువంటి ఆ యొక్క 2 మరి ఆ విధి విధానాలు మనం తెలుసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. గమనించాలి ప్రియా సహోదరి సహోదరుడా. 40 దినాలు మొట్టమొదటి రోజుని ఏమని పిలుస్తారు? భస్మ బుధవారం. భస్మం అంటే అర్థం ఏంటి? భస్మం అంటే అర్థం ఏంటి? బూడిదికి సాదృశ్యం ఏంటి? తగ్గించుకోవడం. అంటే ఈ 40 రోజులు ప్రార్థనల వల్ల మనలో ఉన్నటువంటి అహం పోయి దేవుని పాదముల దగ్గర తగ్గింపుతో జీవించాలి. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడి నిత్య రాజ్యానికి వారసుడవుతాడు. మరి చెయ్యొద్దంటారు ఎందుకు? ఈ భస్మ బుధవారం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని భస్మము అనేటువంటి మాటతో ఎందుకు ప్రారంభించారనంటే, మనలో మనం తగ్గించుకుని మనలో ఉన్న ఆహాన్ని తీసివేసి మనలో ఉన్నటువంటి గర్వాన్ని తీసివేసి మనము దేవునికి దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో భస్మ బుధవారం అని పేరెట్టారు దానికి. కాబట్టి దీన్ని చెయ్యొచ్చు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే మరి అప్పట్లో ఉన్నటువంటి మన పెద్దలంటే మన క్రైస్తవ పెద్దలైనటువంటి వారు ఈ 40 రోజులు ప్రార్థనలు ఎందుకు పెట్టారు అనంటే దేవునికి దగ్గర చేయడానికి అని చెప్పాను కదా. దేవునికి దగ్గర చేయడానికి. దేవునికి దగ్గర అవ్వడం అంటే మంచి పనా చెడు పనా? మంచి పని. మరి దీన్ని ఎందుకు చేయొద్దంటారో నాకు అర్థం కాదు. అయితే మరి మన సంఘంలో జరిగేటువంటి ఒక పని మాత్రం నాకు బాగా నచ్చింది. ఏంటనంటే ఈ 40 రోజులు అక్కడ ఆలంటికాడ ఏలంటికాడ ఆలంటికాడ పెడుతున్నారు చూసారా, ఇది చాలా మంచిది. ఎందుకు చెప్పమంటారా?
దేవునికి మనం దగ్గర అయ్యాం. అప్పట్లో దేవునికి మనం దగ్గర అవ్వాలని పెట్టారు ఈ కార్యక్రమం. ఇప్పుడు మనం దగ్గర అయ్యాం కదా, ఈ 40 రోజులను మనం ఏం చేయాలి తెలుసా? వాడుకోవాలి. ఈ 40 రోజులు మనం ఏం చేయాలి తెలుసా? వివేకముతో వాడుకోవాలి. చేయొద్దని చెప్పి 40 రోజులు ఇంట్లో కూర్చోమని కాదు. ఈ 40 రోజులు ప్రతి వీధిలో ప్రార్థన పెట్టు. ఎవడో ఒకడు మారకపోతాడా? మరి చెయ్యొద్దు అంటారు ఎందుకండి? మనం దేవునికి దగ్గర అవుతాం, అట్ ది సేమ్ టైం ఎవరో ఒకరిని దేవునికి దగ్గర చేయలేమా? మరే ఇది చేయొచ్చు కదా ఇప్పుడు. అయితే ప్రస్తుత కాలంలో ఏమవుతుంది అంటే కొన్ని విధి విధానాలలో చిన్న చిన్న మార్పుల వల్ల అది కొంచెం మరి బాధాకరంగా ఉంటుంది. ఆ మార్పులు లేకుండా ఏమండి మనము ఆచారంగా కాకుండా, అలవాటుగా కాకుండా దినదినము దేవునికి దగ్గరైతూ చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా సరే అది చెయ్యొచ్చు. దేవునికి స్తోత్రం. అది నేను చెప్పాలనుకున్నది. అంటే దీని గురించి ఇంకా లోతుగా చెప్పాలంటే టైం అయిపోతుంది కాబట్టి రెండవ మాట నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ 40 రోజులకి ఈ 40 సంవత్సరాల దర్శనానికి ఏంటి లింకు? ఇంచుమించుగా ఇక్కడ 40 సంవత్సరాల 6 నెలలుగా 6 నెలల ప్రత్యేకమైనట్టు మనకు కనబడుతుంది. మనం చూస్తే బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఇర్మియా గారి తండ్రి పేరు హిల్కియా. హిల్కియా గారు ఎవరయ్యారంటే ఏమండి ఆయన ఒక సాధారణమైనటువంటి యాజకుడు. గమనించాలి. ఆమోను కుమారుడైన ఏషియా యోధాకు రాజై ఉండగా, అంటే ఏషియా రాజై ఉండగా ఏమండి అతని ఏలుబడి యందు 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. మరియు ఏషియా కుమారుడగు యెహోయాకీము యోధాకు రాజయ్యుండగాను, ఏషియా కుమారుడగు సిద్కియా యోధాకు రాజయ్యుండగాను అతని ఏలుబడి 11వ సంవత్సరం వరకు, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చెరదీసుకొని పోబడి వరకును ఆ వాక్కు, మీరు చదవాలి ఇది, ప్రత్యక్షము అగుచూ ఉండెను. ఇంచుమించుగా 3 రాజులు మారారు కానీ వాక్కు మాత్రం ప్రత్యక్షం అవడం ఆగలేదు. అర్థమవుతుంది మీకు విషయం? ఈ 40 సంవత్సరాల పాటు ఆయనకి ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు తెలుసా? ప్రభువు వారు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు తెలుసా? 42 సార్లు. ఎన్నిసార్లు అండి? 42 సార్లు ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమై 42 విషయాలు చెప్పాడు ఆయనకి. ఈ 40 రోజుల ప్రార్థనల ద్వారా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 40 రోజులలో మనం కనీసం ఒక ప్రత్యక్షతైనా పొందాలి, దేవునికి దగ్గర అవ్వాలి. ఆమేన్. ప్రస్తుత కాలంలో ప్రత్యక్షతలను దర్శనాలను నమ్మేటువంటి ప్రజలు కొంచెం తక్కువగా ఉన్నారు. అవునంటారా కాదంటారా? ఎందుకు అనంటే దర్శనాలు లేవన్నవాడు ఒకడు, దర్శనాలు పాత నిబంధనలోనే ముగిసిపోయి అన్నవాడు ఇంకొకడు. అయితే నేను మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన దేవుడు ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన మార్పు లేనటువంటి దేవుడు. ఆయన పురాతన కాలము నుండి ఇప్పటి వరకు కూడా అందరి పట్ల ఏకరీతిగా ఉండి అందరి పట్ల ప్రత్యక్షత చూపించేటువంటి దేవుడు. ఆమేన్. దర్శనం ఎప్పుడు వస్తుంది? తూర్పుకి తలెట్టి పడమటి కాళ్ళు ఎట్టి గుర్రపెట్టి నిద్రపోతే వస్తుందా దర్శనం? దర్శనం ఎప్పుడు వస్తుంది? ప్రార్థించినప్పుడు వస్తుంది. ఏమండి ఈరోజు దర్శనాన్ని నువ్వు నమ్మలేదంటే నీకు ప్రార్థన అనుభవం లేదు. అర్థమైంది మీకు విషయం? నువ్వు దర్శనాన్ని నమ్మట్లేదు అని అంటే నువ్వు ప్రార్థన చేయట్లేదు. కేవలం వాక్యం చదివావు, జ్ఞానాన్ని సంపాదించుకున్నావు అంతే. జ్ఞానం ఏం చేస్తుందయ్యానంటే ఉప్పొంగ చేయను. జ్ఞానం ఏం చేస్తుందండి? ఉప్పొంగ చేస్తుంది. ఈ జ్ఞానం వల్ల ఏమంటావయ్యానంటే నువ్వు పాత నిబంధనలనే ప్రత్యక్షలండి, కొత్త నిబంధనలు అలాంటి ఏమీ లేవండి. కొత్త నిబంధనలు ఆది యందు దేవుడు ఉండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడు ఇయ్యండును, ఆ వాక్యమే శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చింది కాబట్టి వాక్యం మాట్లాడిందంటే అయిపోయింది అంతే. కాదని నేను అన్నా. వాక్యం అంటే దేవుని యొక్క దర్శనము లేకపోతే దేవుని యొక్క పిలుపును గురించి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ సమాజం ఉంది.
మొట్టమొదటిది దర్శనము. డైరెక్ట్గా దేవుడు దర్శనమిస్తాడు. డైరెక్ట్గా దేవుడు దర్శనమిస్తే ఆ యొక్క పరిచర్య చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఎప్పుడూ చెప్పలేనటువంటి ఒక సీక్రెట్ మీకు చెప్తాను ఈ రాత్రి. ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అని అంటే, దీనిని చెప్పేటువంటి సమయం ఏదో ఒక రోజు వస్తుందని చెప్పి ఇప్పుడు దాకా ఆలోచించి ప్రార్థన చేసి చెప్తున్నాను. ఏంటని అంటే 2014వ సంవత్సరంలో నేను సౌదీ అరేబియా వెళ్ళాను. సౌదీ అరేబియాలో జద్దా అనేటువంటి ఒక ప్రాంతంలో నేను పనిచేస్తూ ఉన్నప్పుడు ఇలాగే 40 రోజులు శ్రమదినాలు వచ్చినప్పుడు ఇలాగే 40 రోజుల శ్రమదినాల్లో నేను కూడా ఉపవాసంతో ప్రార్థన చేశాను. 3 గంటల నుంచి తెల్లవారు వరకు తినకుండా ఉండి. నేను చేసినటువంటి ప్రార్థన ఎలాగో తెలుసా? నేను సాయంత్రం డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 1 గంట నుంచి గంటన్నర సేపు బైబిల్ రాసి, మీకు తెలుసు కదా నేను బైబిల్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నా స్వహస్తాలతో కష్టపడి 600 రోజులు రాసినటువంటి వాడను. ఈ విషయాన్ని గొప్ప కోసం ఎప్పుడు ఎవరికి చెప్పకూడదని చెప్పి నేను ఈ విషయాన్ని పెద్దగా ఎక్కడ మాట్లాడను, నా ప్రసంగాల్లో ఒక్క చోట కూడా ఉండదు. ఇప్పుడు ఎందుకు చెబుతూ ఉన్నానంటే దర్శనాల గురించి మీకు తెలియాలని చెబుతూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించాలి. 1 గంట నుంచి గంటన్నర సేపు నేను బైబిల్ రాసిన తర్వాత ఇంచుమించుగా నేను గంట నుంచి గంటన్నర ప్రార్థన చేసేవాడిని. తెల్లవారుజామున ఇంచుమించుగా 1 గంట సేపు ప్రార్థన చేసేవాడిని నేను. తెల్లవారుజామున 4 గంటలకు లెగిసి 5 గంటల వరకు ప్రార్థన చేసి 5 గంటలకు టకటకటక రెడీ అయిపోయి డ్యూటీకి వెళ్ళేవాడిని నేను. అలాగూ కష్టపడి ఒక 40 రోజులు నేను దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టాను. అప్పటి వరకు నేను పరిచర్యలు రాలేదు. సండే స్కూల్కి వెళ్తే కాంగో వాయించాలి, ఎక్కడైనా కృతజ్ఞత గుడికి వెడితే కాంగో వాయించాలి, ఓ పాట ఏమనిస్తే పాడాలి, అంతే. ఇంతకు మించి మనకు మూడవది ఏమీ తెలియదు. అటువంటి సందర్భంలో నన్ను ముస్లిం సహోదరులు, బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు అంటూ ఉండేవారు ఏమనంటే, నువ్వు ఇప్పటికైనా నిజమైన దేవుని తెలుసుకునేవారు. నన్ను వాళ్ళు ఎవరిని తెలుసుకోవాలి? నేను నమ్మేటువంటి నా యేసు నిజమైన దేవుడు కాదా అనేటువంటి ఆలోచన కూడా నాలో వచ్చింది. తెలుసా మీకు ఎంత భయంకరమైన ఆలోచన అంటే? నడుస్తూ ఉంటే అదే ప్రశ్న, పడుకుంటే అదే ప్రశ్న, తిన్నప్పుడు అదే ప్రశ్న, నేను ఏ పని చేసినా అదే ప్రశ్న, యేసు నిజమైన దేవుడా కాదా? ఇదే ప్రశ్న. ఈ 40 రోజులు నేను ఏం చేశానంటే, ఇదిగో వీళ్ళు ఇలాగంటూ ఉన్నారు, వీళ్ళు ఎలాగంటున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను. నేను నమ్మినటువంటి దేవుడు సజీవుడని నమ్మాను. నేను నమ్మినటువంటి దేవుడు ఆయన ఉన్నవాడు, అనువాడు, ఆయన పిలిస్తే పలికేటువంటి దేవుడు, నేను ప్రార్థిస్తే వినేటువంటి దేవుడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు అని నేను నమ్మాను. వీళ్ళేమో నిజమైన దేవుడిని తెలుసుకో అని చెప్పి నన్ను నొక్కుతున్నారు అని చెప్పి నేను ప్రార్థన చేస్తుంటే, ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు ఎప్పుడు అంటే, దర్శనాలు నమ్మేటువంటి ప్రజలు లేరు అందుకు కాబట్టి చెప్పలేదు. దేవుడు నాకు దర్శనమిచ్చాడు. హల్లెలూయా. ఆ రోజుని నమ్మాను నా దేవుడు నిజమైన దేవుడని. ఈరోజు కూడా ఎవడు ఎన్ని చెప్పినా నేను వినను. ఎందుకంటే మీకు ఒకసారి చెప్పాను, నా గురించి మీకు పూర్తిగా తెలిసినప్పుడు నా గురించి ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా మీరు వింటారా? వినము. అంటే మన దేవుని గురించి మనకు పూర్తిగా తెలిసినప్పుడు ఎవడిని చెప్పినా మనం వినం. హల్లెలూయా. ఆ రోజు నా ప్రభువు దర్శనమిచ్చాడు. తెల్లని బట్టలు పైనుంచి కిందకే విపరీతమైనటువంటి వెలుగు. ఈ విపరీతమైనటువంటి వెలుగు నేను అలాగే మోకాళ్ళ మీద ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నానమాట. అప్పుడు ఇలా దేవుడు కనపడుతున్నాడు కదా, నేను కూర్చున్నాను, నా పక్క వచ్చాడు ప్రభువు. అప్పుడు నేను ఏమన్నానంటే, ప్రభు ఒక్క నిమిషం ఉండు, వీళ్ళందరూ నువ్వు నిజమైన దేవుడు కాదంటున్నారు, వచ్చే నువ్వు ఇక్కడ ఉండు, నేను అలా తీసుకొచ్చేస్తానని చెప్పి అందరిని తీసుకొచ్చేసానండి. అందరిని తీసుకొచ్చేసిన తర్వాత, ఇదిగో నా దేవుడు నిజమైన దేవుడు, ఇదిగో చూడండి మీ ఎదురుగా ఉన్నాడు చూడండి అంటే, వీళ్ళెవరికే కనపడతలేదు. ఇది ఎక్కడ గొడవరా ఆయన అనుకున్నాను. ఇదంతా దర్శనం. మోకాళ్ళ మీద ఉన్నాను నేనేమి ఎలకెత్తరగా పడుకుండేవాళ్ళది, ఇది మోకాళ్ళ మీద ఉండేటువంటి అనుభవం చెబుతూ ఉన్నాను. అప్పుడు దేవుని వాక్యం ప్రత్యక్షమైంది. ఏంటి తెలుసా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూచెదరు. హల్లెలూయా. యేసు బాబుని చూడాలంటే అది ఏముండాలా? అప్పుడు ఆ వాక్యముతో బలపడినటువంటి నన్ను
నాకు దేవునికి ఉన్నటువంటి ఈ అనుబంధాన్ని ఎవరు విడదీయలేరు. హల్లెలూయా. అలాగూ నేను దర్శనాన్ని చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా గమనించండి. దర్శనాలు ఉన్నాయా లేవంటే ఉన్నాయి. నువ్వు ప్రార్థిస్తే తెలుస్తుంది. నువ్వు ప్రార్థించకుండా దర్శనం వచ్చేయాలి, నేను గుర్రపెట్టి పొబ్బంటాను, ప్రభు వచ్చినాక ఏకేయాలి అంటే పిలవడా. అప్పట్లో సౌలు మరి సమూయేలుని పిలిచాడంటే అది వేరే. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. రెండవ రకమైనటువంటి పిలుపు ఏంటంటే వాక్యముతో మాట్లాడడం. వాక్యముతో ప్రభువు అప్పుడప్పుడు మనతో అప్పుడప్పుడే అత్తమాట మాట్లాడు. ఎందుకనంటే అత్తమాట మనం వింటామా వినమో. నాకు తెలుసు కదా, 5 నిమిషాలు చెప్పిన తర్వాత ఇంకెప్పుడు ముగింతాడని చెప్పి టైం చూసుకుంటాం మనం. కాబట్టి వాక్యముతో దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. మూడవదిగా చెప్పమంటారా, సేవకుల ద్వారా మాట్లాడతాడు. ఏమని తెలుసా అంతా వాక్యం అయిపోద్ది, ప్రార్థన అయిపోద్ది, అందరూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సేవకి వెళ్ళిపోవచ్చు కదా అంటారు అప్పుడప్పుడు పాస్టర్ గారులు. అదే సరదాగా అంటారు నిన్ను, నీలో ఉన్న ఆసక్తిని చూసి అంటారు. కానీ ఈ రోజుల్లో అలాగనే పాస్టర్ గారులు తక్కువైపోయారులేండి. ఎందుకనంటే నా పక్కలో బల్యంలాగా అయిపోతారు నీడు. అంతేనా? ఇది కాదు. జాగ్రత్తగా గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని దర్శనం అనేది ఉందే. హల్లెలూయా. ఈ దర్శనం ఈ ఒక ఇర్మియా గ్రంథంలో 40 సంవత్సరాల పాటు 42 సార్లు దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమయ్యాడు. ఈ 40 రోజులు మనమేం చేయాలి అంటే దేవుని దర్శనం కొరకు ఎదురు చూడాలి. ఇంకా ఈ ఉన్నటువంటి 2 వారాలు మీరు ఏం చేయాలా? దేవుని దర్శనం కొరకు ఎదురు చూడాలి. దేవుని దర్శనం కొరకు కనిపెట్టాలి. దేవుని దర్శనం కొరకు ప్రాకులాడాలి. ప్రాకులాడేటువంటి భక్తి చేస్తున్నామా? అలవాటు భక్తి చేస్తున్నామా? ఈ 40 రోజుల ఈ ప్రార్థనల ద్వారా ప్రభువు మనలను ఆయన రాక కొరకు అపేక్షించువారుగా చేయునుగాక. ఆమేన్. 2 పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. 2 పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే పేతురుకి రాసిన 2వ పత్రిక ఇంచుమించుగా 3వ అధ్యాయము 11వ వచనము 10వ వచనం నుంచి, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. అక్కడ కట్ చేసేసి 12వ వచనం నుంచి, ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు ఏం చేయాలండి? కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు అన్న చోట పైన 2 నెంబర్ ఉండి కింద ఏముంది? ప్రభువా నీవు త్వరగా రా అనేటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి 40 రోజుల ప్రార్థనల ద్వారా. అర్థమైంది మీకు విషయం? ప్రభువా నీవు మనలో మనం ప్రశ్న వేసుకుందాం ఈ రాత్రి. ప్రభువా నువ్వు ఈ రాత్రి వచ్చే నేను రెడీ అనేటువంటి భక్తి మనలో ఉందా? ప్రభువా నువ్వు వచ్చే ఐఎమ్ రెడీ. ఏమో యేసుబాబు వస్తే మనం ఎక్కడికి పోతామో. ఈ 40 రోజుల ప్రార్థనల ద్వారా ఏమండి ఆయన దొంగ వలే వస్తాడు. మనం ఎలాగ తినాలో తెలుసా? ఆయన రాక కొరకు కనిపెట్టుచు ఆశతో అపేక్షించాలి. ఎలాగ అపేక్షించాలండి? ఆశతో అపేక్షించాలి. నువ్వు రా ప్రభువా, ఈ లోకములో అన్ని శ్రమలే, ఈ లోకములో అన్ని కష్టాలే, ఈ లోకములో అన్ని ఇబ్బందులే, కానీ ఆ లోకములో ఏముంటుంది తెలుసా? నా యేసు రాజ్యము అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. మన యేసు రాజ్యము అందమైన రాజ్యం, అందులో మనము నివసింతుము. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభువు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. హల్లెలూయా. ఇక్కడే కష్టాలండి, అక్కడికి వెళ్తే ఏమీ ఉండవు. కానీ ఈ విషయం అర్థం కాక అమ్మ బాబు చచ్చిపోతేనే మంచిది. నా రింగ్ టోన్ ఏంటి తెలుసా? స్థిరమని నమ్మకు
వరికిని స్థిరమని నమ్మకు ధర ఎవ్వరికిని పరలోకమే స్థిరము నిజముగా పరలోకమే స్థిరము. ఇది నా రింగ్ టోన్. ఏంటండి మనకు స్థిరము? మరి ఎందుకండి ఈ భూమి మీద ప్రోకలాట? అర్థమైంది మీకు విషయం? ఈ 40 రోజుల ప్రార్థనల ద్వారా నీలోని నాలోని ఈ మాటలు వింటున్న వారిలోని రావాల్సినటువంటి ఆశ ఏంటి తెలుసా? ప్రభువా నువ్వు త్వరగా రా, నేను వచ్చేస్తాను నీతో. ఎందుకనంటే ఇక్కడ అంతా దరిద్రమే. ఈ ఆలోచన విధానం మారాల. ఈ ఆలోచన విధానం క్రైస్తవులలో మారాలి. అది ప్రభువు కోరుకునేటువంటిది. గమనించాలి ప్రియా సహోదరి సహోదరుడా. అలాగ కిందకు చదువుకుంటూ వస్తే ఇంతకీ నేను చెప్పాలనుకున్న మాటలు ఇంకా ఒక్కటి కూడా మొదలు పెట్టలేదు. టైం 9:30 అయింది. ఓ పక్క నుంచి ఏమో మీ మొఖాలు చూస్తుంటే భయమే వేస్తుంది నాకు, మధ్యలో లెగిసి వెళ్ళిపోతారేమోనని. చెప్పమంటారా వద్దంటారా? చెప్పమంటారా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి ఏమండి, నేను వాస్తవానికి చాలా అంటే కొంచెం దేశ చరిత్రను కూడా దీంట్లో కలపాలనుకుంటున్నాను. ఎందుకనంటే క్రైస్తవులకు తెలియాలి కొన్ని విషయాలు. తెలియకపోవడం వల్లే కొంచెం ఇబ్బంది కలుగుతుంది. తెలియాలి. అయితే ప్రియా సహోదరి సహోదరుడా, దర్శనాలు ఉన్నాయంటారా లేవంటారు? ఇప్పుడు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి. అది ప్రార్థించిన వారికి మాత్రమే కలుగుతాయి, ప్రార్థించని వారికి కలగవు. దేవుని వాక్యము చదివితే జ్ఞానమే పెరుగుతుంది, కానీ ప్రార్థన చేస్తే పరిశుద్ధత నీలోకి వస్తుంది. నేనేమంటానంటే ప్రార్థించిన వాడు పాపము చేయడు, పాపం చేసిన వాడు కాసేపు కూడా ప్రార్థన చేయలేడు. ఎందుకనంటే ఆ పాపం అడ్డొచ్చేస్తుంటుంది. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో డైరెక్ట్గా మాట్లాడటమే. మధ్యలో మధ్యవర్తులు ఎవరు ఉండరు. ఇప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవునితో, రోషము కలిగినటువంటి దేవునితో ఏమంటే నువ్వు మాట్లాడాలి అని అంటే నీకేం కావాలి? పరిశుద్ధత కావాలి, భక్తిలో రోషము కావాలి. అప్పుడే నువ్వు రోషముగా మాట్లాడగలవు, ప్రభువుతో డైరెక్ట్గా మాట్లాడగలవు. అర్థమైంది మీకు విషయం? ప్రార్థించిన వాడు పాపం చేయడు, పాపం చేసిన వాడు ప్రార్థన చెయ్యలేడు. కాబట్టి ప్రార్థించే అనుభవంలోనికి మనము రావాలి. అప్పుడే నీకు ప్రత్యక్షత వస్తుంది. ఆమేన్. అయితే రెండవ మాట నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రెండవ మాట ఏంటయ్యా అని అంటే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఎవరికి? ఇర్మియా గారికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా వాక్కు ఇర్మియా గారికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఏంటయ్యానంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇది మన దేవుడు కోరుకునేటువంటి మాట. ఏమండి, ఇది పాత నిబంధన గ్రంథంలో ఇర్మియా గారికి ప్రత్యక్షమై ఇర్మియా గారితో చెప్పినటువంటి మాట. ఇది మనకు అక్కర్లేదు అనేటువంటి ఆలోచన కూడా చాలా మందిలో ఉంటుంది. ఏమండి, ఇర్మియా గారిని ప్రవక్తగా దేవుడు చేశాడు కదా. ఇప్పుడు మరి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి, ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తే, 1వ అధ్యాయము, ఇదిగో అది కాదండి, ఇంకొక మాట ఉంటుంది. 6వ వచనం నుంచి మనం చదివితే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమ ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను, ఎవరినే ప్రియ సహోదరి సహోదరుడా, ఏమండి, తల్లి గర్భములో ఉన్నప్పుడే మనందరినీ ఆయన ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఇదే మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది. ఇదే మాట కొత్త నిబంధనలు మీరు ఎక్కడ వెతికినా ఉంటుంది. ఇది అర్థం కాక సువార్త ఎవరు చేస్తారయ్యానంటే, పాస్టర్ గారు ఉన్నారు కదండి, ఆయన చేసుకుంటాడు. మరి మనమేం చేస్తామండి అంటే 10 గంటలకు ప్రార్థన పెడితే 12 గంటలకు వెళ్ళిపోదాం మనం. మనందరము కూడా ఎవరమండి?
రాజులైనటువంటి యాజక సమూహము, మన ప్రభువు రాజు, మనము కూడా ఎవరమండి? రాజులము, రాజులైనటువంటి యాజక సమూహం మనం. ఈ విషయాన్ని మర్చిపోయి ఎవరొకరు చేస్తారులేండి, దేవుడు పిలుచుకుంటాడు, ఎవరిని పిలుచుకుంటాడు, నిన్ను కూడా పిలుచుకుంటాడు. భూలోకంలో ఏం చేసామని అడుగుతాడు. ఏమీ చేయలేదు ప్రభు అంటే, ఏమీ చేయలేదు దానికి నువ్వు ఎక్కడెందుకు, అక్కడికి పో. ఎక్కడికే? అగ్ని ఆరదు. జాగ్రత్తగా గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. మన అందరము కూడా ఎవరము అని అంటే, మరి తల్లి గర్భము నుండి బయలుపడక మునిపే ఆయన మనలను ప్రతిష్ఠించుకున్నాడు. నిన్ను నన్ను ప్రతిష్ఠించుకున్నాడు, యాజకులుగా ప్రతిష్ఠించుకున్నాడు, ఏమండి రాజులుగా ప్రతిష్ఠించుకున్నాడు, ఆయనకు ఒక రాజ్యముగా ప్రతిష్ఠించుకున్నాడు, ఆయన రాజ్యాన్ని కట్టేటువంటి పనిలో మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన స్వరక్తిమిచ్చి మనల్ని కొన్నాడు, ఆయన స్వరక్తిమిచ్చి మనలను కొన్నాడు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. పేతురు రాసిన 2వ పత్రికలో మరి 3వ అధ్యాయము 5-6 వచనాలు ఉంటుంది. ఒక సంగతి నువ్వు మర్చిపోకనట. చూడండి మాట, 3వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, చాలండి. ఏ సంగతి మర్చిపోకూడదు మీరు? ఒక సంగతి ఏంటి తెలుసా? మనము రాజులైనటువంటి యాజక సమూహము, మనము ఆయన కొరకే ఈ భూలోకానికి వచ్చాము. మనం ఆయన కొరకే బ్రతకాలి, ఆయన కొరకే చావాలి. అప్పుడు ఆయన రాజ్యములో మనము వారసులమవుతాం. ప్రార్థన చేస్తాం, ప్రభువా నీ రాజ్యములో వారసత్వాన్ని నాకు ఇచ్చే అంటాం తప్ప నేను నీ యొక్క రాజ్యములో వారసత్వాన్ని సంపాదించాలంటే నేనేం చెయ్యాలి అని అడగమే. ఇప్పుడు ఇంజనీర్ అవ్వాలనుకుందాం, ఏం చేయాలి? ఇక టీచర్ గారులు ఉన్నారు, ఏం చదువుకున్నారు? ఏదో చదువుకుంటేనే కదా టీచర్ ఉద్యోగం ఇచ్చారు. చదువుకోకుండా ఇచ్చారా? మరి నిత్యరాజ్యంలో నీకు స్థానం కావాలంటే నిత్యరాజ్యం కొరకు నువ్వు ఏదో చెయ్యాలా అక్కర్లేదా? ఏం చేశానయ్యా అని అంటే, క్రిస్మస్కి అండి అట్టుపొలకి వెళ్ళిచ్చాను నేను. ఉపవాస కూటాలకండి 4 బియ్యం బత్తలు నేనే ఇచ్చాను, ఎవరు ఇవ్వలేదు. ఇదా నీ రాజ్యము కట్టు పనిలో నేను ఒకరిని నీ రాజ్యానికి వారసునిగా చేశాను, ఒకరికి నువ్వేంటో చెప్పాను, నీ ప్రేమేంటో చెప్పాను, నీ ప్రేమను ప్రకటించాను అని చెప్పేటువంటి సాక్ష్యం మనకు ఉందా? ఈ రాత్రి మన ప్రశ్న అయ్యి ఉండాలా? ఈ 40 రోజుల ప్రార్థనలో మనం నేర్చుకోవలసినటువంటి ఒక 5 అనుభవాలను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటి అనుభవం ఏంటంటే దర్శనము చూసేటువంటి అనుభవం. 2వ అనుభవం ఏంటంటే మనము ఆయన వారము, ఆయన మేపుటువంటి గొర్రెలము, మనం ఆయన రాజ్యము నిమిత్తమే కష్టపడాలి. ఇది మనం అర్థం చేసుకోవలసిన విషయం. 3వ మాటను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. 3వ మాట అలా కిందకు చదువుకుంటూ వస్తే, అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడిని, మాట్లాడడం నాకు శక్తి చాలదని నేను అనగా, ఇర్మియా గారికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, అయ్యో ప్రభువా నేను చిన్నపిల్లోడిని కదా అని అంటే, ఇక్కడ కూడా చాలామంది అంటారు ఏమనంటే, అయ్యో ప్రభువా నేను నీ పని చేయాలంటే నాకు కుటుంబం ఉందే, లేకపోతే అయ్యో ప్రభువా నేను నీ పని చేయాలంటే పలానా పరిస్థితి అడ్డుగా ఉందే, లేకపోతే అమ్మో నాకు భయము ప్రార్థన చేయమంటే భయము. ఒకవేళ ప్రార్థన చేసినంత వచ్చేస్తే మైక్ అవద్దండి అయ్య గారు, ఏమొద్దండి మైక్ అవద్దండి, ఇలా చేసేస్తానని మొదలెట్టేసి ఏదో చేసేస్తుంది, లాస్ట్లో మాత్రం అమ్మే నన్ను గట్టిగా అంటుంది. అవునా? అటువంటి వారు లేరా? చూడండి, ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడటమే కదా, మరి మైకాలో చేయొచ్చు కదా. ఇంకోటి చెప్పమంటారా? సాక్ష్యం చెప్తారు అప్పుడప్పుడు. సాక్ష్యం, బాబు మైకొద్దండి బాబు నాకు అసలే భయం. ఇటు ప్రభువు చేసిన పనిని జనములలో ప్రకటించుటకు, ప్రభువు నా పక్షాన్ని జరిగిన కార్యాన్ని నేను 10 మందికి చెప్తాననేటువంటి మాట చెప్పడానికి భయమా? అలా భయపడితే ఎలా కుదురుతుంది? ఆయన నిన్ను మరి నువ్వు పెండముగా ఉన్నప్పుడే నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. ఆయనకు నువ్వు కావాలి, నువ్వే కావాలి. అర్థమైంది మీకు విషయం? కాబట్టి ప్రతి సహోదరి సహోదరా, ప్రభు పరినిమిత్తం మనం ఏమవకూడదండి? భయపడకూడదు. హల్లెలూయా. భయపడకూడదు. భయపడితే
మనము ఏమండి ఏమంటారంటే మీరు భయపడడానికి మీరు పిరికి ఆత్మను పొందలేదు. ఏం ఆత్మను పొందారు? ధైర్యము కలిగిన పరిశుద్ధాత్మ దేవుడిని మీరు పొందుకుని ఉన్నారు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు, మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. నేను నీకు తోడుగా ఉన్నానని వాగ్దానము చేసి మన ప్రతి ప్రయాణంలో తోడుగా ఉన్నటువంటి దేవుడు. మనం భయపడితే ఎలా కుదురుతుంది? ఎందుకు భయపడకూడదు అని అంటే, ఏమండి ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరవాలి. ఎక్కడ? దేవుని దగ్గర. అటువంటి భక్తి మనకు ఉన్నప్పుడు మనం ఎక్కడి నుంచి రాలేదు, ఎక్కడి నుంచో వచ్చాము అనేటువంటి ఆలోచన మనకు ఉన్నప్పుడు భయము రాదు. నిజ క్రైస్తవుడిలో మరణం అంటే భయము ఉండదు. హల్లెలూయా. కూర్చుంటే భయము నిజ క్రైస్తవుల్లో ఉండదు, ఉండకూడదు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి అనుభవంలోనికి మనము వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. నాలుగో మాట, మొట్టమొదటి మాట ఏంటండి? దర్శనాలు చూసేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. రెండవది, మనం ఆయన ప్రజలము, ఆయన కోసమే బ్రతకాలి. మూడవ మాట ఏంటండి? మనము ఆయన పని చేస్తూ ఉన్నప్పుడు మరణానికి భయపడేటువంటి అసలు మరణమాన్ని ముల్లెక్కడా అనేటువంటి అనుభవంలోనికి మనము రావాలి. రేపు చెప్తాను ఈ మరణమాన్ని ముల్లెక్కడ అనే మాట రేపు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. దాని గురించి చాలా క్లియర్గా చెప్తాను మీకు. నాలుగవ మాటను మీ వద్దకు నేను తీసుకుని వస్తూ ఉన్నాను, ఎందుకంటే టైం అయిపోతుంది. నాలుగవ మాటను మీ వద్దకు తీసుకుని వస్తూ ఉన్నాను. 4వ అధ్యాయం మొట్టమొదటి వచనము. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలని, ఇంకెవరి యొద్దకు వెళ్తానికి లేదు. చాలు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఉందండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటే అర్థం ఏమిటి? అందరికీ అంటే అర్థం ఏంటి? ఈ విశ్వానికి ఆయన ఒక్కడే దేవుడు. అర్థమైందా? ఈదికో దేవుడు, కులానికో దేవుడు, మతానికో దేవుడు, రంగుకో దేవుడు, రాష్ట్రానికో దేవుడు, దేశానికో దేవుడు ఉండనేరడు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉందండి. ఈ సెల్ ఫోను ఎవరు తయారు చేశారంటే, ఎవరో ఒక అతను తయారు చేయడం అనుకుందాం. ఇంకొకటి వచ్చి నేను కూడా తయారు చేశానంటే ఎలా కుదురుతుంది? కుదురుతుందా? కుదరదు కదా. లేకపోతే ఈ ఇల్లు ఒకరి పేరు మీద ఉంది, ఆ ఇంటికి వెళ్ళాడు ఇల్లు నాదంటాడు. ఇంకొకటి వచ్చి ఈ ఇల్లు నాది కూడా అంటే కుదురుతుందా? కూడా అనేటువంటి మాట ఉండదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే అందరికీ ప్రభు అంతే. ఆయన అందరికీ ప్రభువు, విశ్వానికి ప్రభువు, రాజులకు రాజు, ఆయనే ఏకైక దేవుడు. మీరు ఒకవేళ ఇది యెహోవాకు ప్రత్యక్షమై ఏమంటుందంటే, ఇశ్రాయేలు నువ్వు తిరిగి వద్దాం అనుకుంటే నా యొద్దకే రావాలి, ఇంకెవరి యొద్దకి వెళ్ళినా పని అవ్వదు. అప్పుడప్పుడు అప్పుల కోసం వెతికినప్పుడు ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఎవరి దగ్గరికి వెళ్తే ఇస్తారు అని చెప్పి ఆలోచన చేసి ఆవిడ దగ్గరికి వెళ్తే పని అయిపోద్దండి. ఆవిడ దగ్గరికి వెళ్తే తప్ప ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా వడ్డీ 10 రూపాయలు అయినా సరే పని అయిపోద్ది. అక్కడ అవుతుందా? ఇటువంటి ఆలోచన వస్తుందా? ఏదైనా మన జీవితంలో కావాలి అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే, నా జీవితంలో నిత్యరాజ్యం కావాలి అని అంటే, నిత్యరాజ్యానికి వారసత్వం కావాలి అని అంటే యేసు యొద్దకు మాత్రమే రావాలను. హల్లెలూయా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు అని చెప్పినటువంటి నా దేవుని యొద్దకు మాత్రమే నీవు రావాలను. నువ్వు రానుద్దేశించిన ఎడలా నా దేవుని యొద్దకు మాత్రమే రావాలి. ఎందుకు నా దేవుని యొద్దకే రావాలి అని అంటే, ఆయన ఆది నుంచి ఉన్నటువంటి దేవుడు. ఏమండి, క్రైస్తవ్యం అనేటువంటిది 2020 సంవత్సరాల క్రితం వచ్చింది కాదు. నేను క్రైస్తవ్యం అంటే అసలు మతమే కాదు, మార్గం అని చెబుతాను. ఎక్కడికి మార్గం అయ్యానంటే నిత్య రాజ్యానికి మార్గం. ఇది ప్రకటించేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. హల్లెలూయా. ఒక మాట మీకు చూపించి నేను ముగిస్తాను. కరెక్ట్గా 1/2 గంట ఉంది నాకు ఇచ్చిన టైంకి, ఓకేనా? అందుకే నేను ఇంకా కొంచెం షార్ట్కట్లో మీకు చెబుతూ ఉన్నాను. మొట్టమొదటిగా ఏముంటాయండి? దర్శనాలు చూసేటువంటి అనుభవంలోనికి రావాలి. రెండవదిగా
మనం ఆయన మేపు గొర్రెలము, మనం ఆయన కొరకే జీవించాలి. మూడవదిగా తిరిగి యాత్ర మనము పొందలేదు. నాలుగవ మాట ఏంటంటే, మనం రావాలి అనుకుంటే, నిత్య రాజ్యం కావాలి అని అనుకుంటే, మోక్షం కావాలి అని అంటే, స్వర్గం కావాలి అని అంటే, వైకుంఠం రావాలి అని అంటే, ఇది ఇక్కడ చచ్చిపోయిన తర్వాత యుగ యుగాలు సంతోషముగా ఆనందముగా జీవించాలి అని అంటే ఎవరి దగ్గరికి రావాలి? నా యేసు యొద్దకు మాత్రమే రావాలి. ఐదవ విషయాన్ని మీకు చెబుతాను, ఇది చాలా అవసరమైనటువంటి విషయం. ఇదే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము, ఇదే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చాలండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యెహోవా ఇర్మియాకు ప్రత్యక్షమై 40 డైరెక్ట్గా ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు. అందులో 4 సార్లు మాట్లాడిన పరిస్థితులే మీకు చెప్పాను నేను. ఎంతగానే అర్థమైంది మీకు విషయం? ఇది ఈ దేవుడు యెహోవా ఇర్మియాతో డైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే, మార్గములలో నిలుచుడి. మార్గం అంటే ఏంటి? దారి. దారిలో ఇలా నిలిచి చూడండి. పురాతన మార్గముల గురించి, పురాతనం అంటే అర్థం ఏంటి? పురాతనం అంటే అర్థం ఏంటి? పాతది, పూర్వకాలం. సనాతనం అంటే అర్థం ఏంటి? సనాతనం అంటే అర్థం ఏంటి? పాతది, పూర్వకాలం. అధునాతనం అంటే క్రొత్తది. ఇప్పుడు చెప్పండి నాకు, సనాతన మార్గం ఏదయ్యానంటే నా ప్రభువు మార్గం. అది అర్థమైంది మీకు విషయం? పురాతన మార్గంలో నిలిచి చూడండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అప్పుడు దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అప్పుడు దేవుడు భూమిని ఆకాశాన్ని వేరుపరిచాడు. ఆయన మాత్రమే దేవుడు. ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన ఆదిలో ఉన్నాడు, ఆయన అంతములో ఉంటాడు. ఆయన ఒక్కడే దేవుడు. ఈ విషయాన్ని మనం ఏం చేసుకోవాలా? అర్థం చేసుకోవాలా? పురాతన మార్గం ఏంటి తెలుసా? ఈ దేవుని అయినటువంటి యెహోవా మార్గమే పురాతన మార్గము. 2020 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మార్గము కాదు ఇది. ఆది నుంచి ఉన్నటువంటి మార్గము ఏంటయ్యానంటే యేసుక్రీస్తు ప్రభు వారి మార్గము. ఇది మనకు అర్థమైతే అప్పుడు మనలో ఉన్నటువంటి అనుమానాలు పోయి ప్రభువుని గురించి ధైర్యముగా ప్రకటించగలము. అర్థమైంది మీకు విషయం? యేసు ప్రభు వారు దేవుని కుమారుడండి. యెహోవా పెద్ద దేవుడండి. యేసుక్రీస్తు చిన్న దేవుడండి. పరిశుద్ధాత్మ దేవుడు బుల్లి దేవుడండి. ఇలా ప్రకటించేటువంటి వారు కూడా ఉన్నారు. తెలియక అంటే ఏదో కొత్తగా చెప్పాలనుకుంటారు. అసలు దానికి ముసలం వచ్చేది ఇక్కడ కాదండి. ఆయన ఆది నుంచి ఉన్నటువంటి దేవుడు. ప్రకటన గ్రంథంలో తన గురించి తాను అనేక మార్లు చెప్పుకున్నాడు. ఆదియు అంతము అయినటువంటి దేవుడును అని చెప్పాడు ఆయన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వములో ఏకత్వం. ఇది ఆయన త్రిత్వమైనటువంటి దేవుడు. వేరుపరిచి చెప్పకూడదు మనం. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థమైన రోజుని పురాతన మార్గం నా యేసు మార్గం అని చెప్పగలం. పురాతన మార్గం నా యేసు మార్గం అని మనం చెప్పాలి అని అంటే మనకు తెలియాలి. ఆదిలో దేవుడు ఏం చేశాడండి? భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. అప్పుడు ఏమీ లేవు. ఏమైనా ఉన్నాయా? ఆది అంటేనే మొదలు. దానికి ముందు ఇంకేమైనా ఉందా? ఆది అంటేనే మొదలు. మొదటి నుంచి ఉన్నటువంటి దేవుడే మన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. పురాతన మార్గముల గురించి మీరు ఏం చేయాలి? విచారించాలి. ఏం చేయాలండి? విచారించాలి. యెహోవా ఇర్మియాతో చెబుతూ ఉన్నాడు. ఇంకో చాలా 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 దర్శనాలు చెబుతూ అమ్మోనీయుల గురించి, ఆ గాజా ప్రజల గురించి, ఇశ్రాయేలుల గురించి, అన్ని జనుల గురించి, ప్రజలందరికీ అని చెప్పి మీకు ఇంకొక మాట మీకు చూపించిన మీకు అర్థం అవడం కోసం 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి.
2వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ఎక్కడండి? యెరూషలేము నివాసుల చెవుల్లో చెప్పాలంట. అంటే 42 సార్లు 42 విధాలుగా 42 మరి డిఫరెంట్ ప్రజల గురించి దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమైందండి మీకు విషయం? అయితే మీకు ఓరల్గా అందరికీ కలిపి చెప్పినటువంటి మాట, యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, మార్గములలో నిలిచిచుడి, పురాతన మార్గముల గురించి విచారించాలి, తెలుసుకోవాలి. నేను ఒక మాట చెప్పమంటారా? ఒక వారం రోజుల నుంచి భగవద్గీత కూడా చదువుతున్నాను, ఎందుకనే మంచిదని. భగవద్గీతలో ఏమనుందంటే, సంసార సాగరమందు మొట్టమొదటి పేజీలో మొట్టమొదటి మాట ఇది. సంసార సాగరమందు సతమతమవుతున్నటువంటి ప్రజలకు, సంసార సాగరమందు సతమతమవుతున్నటువంటి ప్రజలకు ఏమండి చూసి చెప్తున్నానండి, అది భలే ఉంటుందండి. అది చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇది నేను అండర్లైన్ చేసుకున్నాను, ఎందుకైనా మంచిదని. సతమతమవుతున్న సర్వజనులకు జనన మరణ ప్రవాహము నుండి తరించుటకు 3 సాధనములు చెప్పబడినవి. అవి భక్తి, జ్ఞాన, వైరాగ్యములు. భక్తి అనగా మోహాంధకారములను అహంకారములను విడిచి సర్వ జగత్తును నడిపించు ఏదో ఒక అతీత శక్తి ఉన్నదని నమ్మి దానినే దైవముగా భావించి త్రికరణ శుద్ధిగా ఏకాగ్రతతో శరణాగతి చేయుట. ఈ విశ్వాన్ని నడిపించేటువంటి ఒక శక్తి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు సర్వశక్తిమంతుడు. ఆ శక్తి నా యేసు. నీకు అర్థమైంది మీకు విషయం? త్రికరణ శుద్ధితో ఏకాగ్రతతో శరణాగతి చేయుట అంటే ఈ విశ్వాన్ని నడిపించేటువంటి శక్తి ఏమిటి అని తెలుసుకోవాలి. పురాతన మార్గముల్లో నిలిచి చూరుడి, మేలు కలుగు మార్గం ఏదని మీరు ఏం చేయాలి? విచారించి తెలుసుకోవాలి. ఏమండి, అక్కడ ఇదే చెప్పారు, ఇక్కడ ఇదే చెప్పారు, కానీ మనం మాత్రం మతం కోసం కొట్టి చేతనం. ఏమండి, మళ్ళీ చెబుతూ ఉన్నాను, క్రైస్తవ్యం మతము కాదు, మార్గము మాత్రమే. అది పురాతన మార్గం, ఆది నుంచి ఉన్నటువంటి మార్గం, మనల్ని నిత్యరాజ్యానికి చేర్చేటువంటి మార్గం. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మకు చావు లేదు. ఆ ఆత్మ యుగ యుగములు సంతోషముగా ఉండాలి అని అంటే పురాతన మార్గముల్లో మీరు ఏం చేయాలి తెలుసా? విచారించి తెలుసుకోవాలి. ఏ గ్రంథం చెప్పినా ఇదే చెప్పింది. ఈ విషయాన్ని వదిలేసి మేం పట్టిన కుందేలకి 3 కాళ్ళు అని అంటే ఎవడు ఏం చేయలేడు. ఇంకల్నే ఎదటోడు చెప్పిన మాట కూడా వినడానికి ప్రయత్నం చేయాలి. సత్యమేదో తెలుసుకోవాలి, నిజమేంటో తెలుసుకోవాలి. త్రికరణ శుద్ధితో ఏకాగ్రతతో శరణాగతి చేయుట. అర్థమైందండి మీకు? ఈ విశ్వాన్ని నడిపించే ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏంటో తెలుసుకోవాలి, అంతే కదా. దీన్ని తెలుసుకోవడం మానేసి మనమేమో కాషాయం రంగు బట్టలు వేసుకోవాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి, నల్ల బట్టలు వేసుకోవాలి. ఈ బట్టల్లో ఏముందండి? మనసు మంచిదైతే బాగుంటుంది. కానీ అర్థం చేసుకోవాలి. మన దేవుని గురించి విషయాలు మనకు బాగా అర్థమైనప్పుడు అప్పుడు ప్రవీణ్ అన్నలాగా చెప్పొచ్చు, నా రాజు ఆయన అన్న చెబుతుంటే నాకు ప్రతిరోజు కళ్ళంటే నీళ్ళే వస్తున్నాయి. ఇందాక కూడా బస్సులో ఉన్నప్పుడు అన్న చెబుతూ ఉంటే నాకు కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. నా రాజు అన్నాడు. అంత ధైర్యంగా నా రాజు అని చెప్పేటువంటి అనుభవం మనకుందా? ఏమండి, నా రాజు అనేటువంటి చోట అక్కడ రాజసం కనిపిస్తుంది ఆయనకి. ఎప్పుడైతే నా రాజు అని చెప్పి రాజసాన్ని వ్యక్తపరిచాడో మతం గుడ్డలు చింపేసుకుని మతం తట్టుకోలేక ఇంత దౌర్భాగ్యానికి ఒడిగట్టింది. నాకు భలే బాధగా ఉంటుందండి 15 రోజుల నుంచి. అటువంటి అనుభవంలోనికి మనం అందరం రావాలి. ప్రవీణ్గా ఇప్పుడు స్టెఫను చనిపోతే క్రైస్తవ్యం ప్రబలించిపోయింది. ఈ రాత్రి ప్రియ సహోదరుడా, క్రైస్తవ్యం ప్రబలించిపోవాలి. ఆమేన్. ఇది మతం కాదండి, మతం కాదు, మార్గం. క్రైస్తవ్యం అనేటువంటిది ఆ భావజాలంలోనికి మనం రావాలి. మంచి మార్గం ఇది. నీతిగా ఉండని చెప్పడం తప్ప, పరిశుద్ధంగా ఉండని చెప్పడం తప్ప, యథార్థంగా బ్రతుకని చెప్పడం తప్ప, వ్యభిచారం చేయకని చెప్పడం తప్ప, దొంగతనం చేయకని చెప్పడం తప్ప, అబద్ధం ఆడొద్దని చెప్పడం తప్ప. ఇదా తప్ప అంటాను నేను. నువ్వు మంచిగా బ్రతుకని చెప్పడం తప్పండి. మనం మతముతో మనిషిని చూసినప్పుడు దౌర్భాగ్యమే కలుగుతుంది.
మనందరం మనుషులు. ఈ మతాలు, కులాలు ఇవన్నీ కేవలము మనం పెట్టుకున్నాయే. దేవుడు ఆది అందు అవ్వని ఆదామును మాత్రమే సృష్టించాడు. ఆ అవ్వమ్మ నుంచి ఆదాము గారి నుంచే మనం అందరం వచ్చాము. మనందరం మనుషులమైన సంగతి మర్చిపోయి ఏమండి ఎంత దుర్మార్గాలకు ఒడికడుతూ ఉన్నారండి. కానీ మన దేవుడు నమ్మకమైన వాడు. మన దేవుడు ఏమండి ఆయన మీరు అనుకుంటూ ఉన్నాడు ప్రేమామయుడు, కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, లేకపోతే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు, ఇవే కనబడుతూ ఉన్నాయి. ఆయన రెండవ రాకడలో ఏమండి ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు ఆయన త్వరగా రానన్నాడు. ఆయన పౌరుషము కలిగినటువంటి దేవుడు, ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. ఎవడు ఏమిస్తాడో అది ఖచ్చితంగా కోసేస్తాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని ప్రియులారా ఒక సంగతి మర్చిపోవద్దు, ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోనండి. అప్పుడు మీకు ఏం కలుగుతుందండి? నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు. మిమ్మును కాపు చేయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించిడి. వారు చేయు బోరధ్వని విడపలుచున్నది, అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్య జనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. భూలోకమా వినుము, నా జనులు నా మాట వినుకున్నారు, నా ధర్మశాస్త్రము విమర్శించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. ఖచ్చితంగా చెబుతూ ఉన్నాను, దేవుని యొక్క ఉగ్రత రానయ్యున్నది. దేవుని ఉగ్రత రానయ్యున్నది. కానీ దేవుడు ఇచ్చేటువంటి గొప్ప అవకాశం ఏంటి తెలుసా? ఇప్పుడైనా నీ పాపాలను నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు కనికరించబడతావు, ఉగ్రత నుంచి తప్పించబడతావు, నిత్య రాజ్యానికి వారసుడు అవుతావు. కాబట్టి అలాగూ మన పాపాలను ఒప్పుకుందాం, మన తప్పిదాలను ఒప్పుకుందాం. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడండి. ఆయన గొప్ప దేవుడు కాబట్టే, ప్రేమ కలిగిన దేవుడు కాబట్టే ఆయన ఇలాగూ నేను వీళ్ళని శిక్షించుకుంటూ పోతే వీళ్ళ మిగలరనే సంగతి తెలుసుకుని ఆయనే ఏమండి తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఏమండి కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు నా యొక్క పాపముల నిమిత్తము ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు నా యేసయ్యా. ఈ విషయాన్ని తెలుసుకుని మేలు కలుగు మార్గం ఏదో తెలుసుకుని నెమ్మదిగా సర్వలోకము ఉండాలని చెప్పి ఈ మాటను మేము ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి తెలుసుకొనండి, మేలు కలుగు మార్గంలోనికి రండి, దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడండి. మీ పాపములు ఒప్పుకొని విడిచిపెడితే కనికరించబడతారు. అట్టి కృపాధన్యత ప్రభువు వారు ఈ మాటలు విన్న వారందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన.